మనం చూస్తే గత నెలలో యూకేలో ఒక పెద్ద ప్రొటెస్ట్ జరిగిందనమాట. యునైట్ ద కింగ్డమ్ ప్రొటెస్ట్ అని చెప్పి టామీ రాబిన్సన్ ప్రొటెస్ట్ అనమాట. అంటే మా దేశాల్లోకి వేరే దేశాలు వస్తున్నారు, మా వాళ్ళందరూ ఒకటవ్వాలి, వైట్ అందరూ ఒకటవ్వాలని చెప్పి చాలా పెద్ద ప్రొటెస్ట్లు అక్కడ జరిగాయి. ఇవన్నీ కూడా ఒక పక్కన ఉంటే యూకేలో ఒక కొత్త పార్టీ ఎమర్జ్ అవుతుంది. అదే యూకే రిఫార్మ్ పార్టీ అనమాట. వీళ్ళు కూడా ఎస్ఎల్ఎం సీకర్స్కి ఎస్ఎల్ఎంకి వ్యతిరేకంగా పోరాడుతున్నారు. చాలా మంది ప్రజల ఒక అభిప్రాయం ఏంటంటే యూకేలో క్రైమ్ రేట్ బాగా పెరిగిపోయింది. లండన్ రోడ్ల పైన రాత్రి 8-9 తర్వాత బయటకు వెళ్తే అన్ని కొట్టేస్తున్నారు. యాంటీ సోషల్ ఎలిమెంట్స్ యూకేలో ఎక్కువైపోయాయి. దీనికి ప్రధానమైన కారణం ఎస్ఎల్ఎం సీకర్స్. ఎస్ఎల్ఎం వల్లనే ఈ మొత్తం క్రైమ్ రేట్స్ కూడా యూకేలో పెరిగిపోయాయని చెప్పి ఇది ఒక పర్సెప్షన్ కావచ్చు, లేదా కొంతవరకు నిజం ఉండొచ్చు. అయితే యూకే ప్రభుత్వం ప్రస్తుతం ఉన్న లేబర్ పార్టీ మాత్రం దీన్ని ఇంత ముందు వరకు అంత సీరియస్ తీసుకోలేదు. కానీ ఎప్పుడైతే ప్రెషర్ స్టార్ట్ అయిందో, ముఖ్యంగా పక్క దేశాలను గమనించింది, దాంతోపాటు యూకే రిఫార్మ్ పార్టీ రీసెంట్గా జరిగిన టామీ రాబిన్సన్ యునైట్ ద కింగ్డమ్ క్యాంపెయిన్ కావచ్చు, ఈ క్యాంపెయిన్లో లక్షల మంది రోడ్ల మీదకు రావడం కావచ్చు, ఇవన్నీ చూసిన తర్వాత డానిష్ మోడల్లో డెన్మార్క్ వాళ్ళు ఎలా అయితే ఒక ఎస్ఎల్ఎంకి సంబంధించిన ఒక పద్ధతి తీసుకొచ్చారో, ఒక మోడల్ తీసుకొచ్చారో, ఇక్కడి నుంచి యూకేలో ఎస్ఎల్ఎం పొందడం అంత తెలియదు కాదు. ఎస్ఎల్ఎం పొందిన తర్వాత సిటిజన్షిప్ పొందడం అస్సలు తెలియదు కాదనమాట. ఎవరైతే ఎస్ఎల్ఎం అంటే రెఫ్యూజీ స్టేటస్లో 20 సంవత్సరాల పాటు యూకేలో ఉన్న తర్వాత అప్పుడు ఎంతో కొంత వాళ్ళు సిటిజన్స్ అయ్యే అర్హత లభిస్తుంది అనమాట. అది కూడా చాలా కష్టం మీద. కాబట్టి యూకేలో పౌరసత్వం సంపాదించడం ఇక మీదట చాలా కష్టం. ఇప్పటి వరకు వెళ్ళినట్టు గోల్డెన్ టికెట్ అంటే ఇప్పటి వరకు కూడా ఒక గోల్డెన్ టికెట్ అంటాం అనమాట. వెళ్ళటం, ఎస్ఎల్ఎం అడగటం, రెఫ్యూజీ స్టేటస్ తెచ్చుకోవడం, 5 సంవత్సరాలు ఉంటాం, ఆ తర్వాత సిటిజన్ అవడానికి ఫెయిర్ ఛాన్స్ సంపాదించుకోవడం. ఇక మీదట ఇలాంటిది కుదరదని చెప్పేస్తుంది యూకే ప్రభుత్వం.